ఓం ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో 2025-26వ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారి యొక్క ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యము 5, అవమానము 7గా ఉన్నది. ఈ సంవత్సరం వీరికి ఖర్చులు బాగా ఉంటాయి, జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలా అనుకూలంగానే ఉన్నది. ముఖ్యంగా భాగ్యాన్ని ఇచ్చేటటువంటి అధిపతి అయిన గురుడు 2, 3 స్థానాల్లో సంచారం వలన ఎట్టి లోటుపాట్లు ఉండవు. సరైన సమయాల్లో ఆదాయం అందుతుంది మరియు వ్యవహారాలు చేసే వారికి అంతా జయంగానే ఉన్నది. ఈ సంవత్సరం వీరి యొక్క శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించడం వల్ల మంచి గౌరవ లాభాలు వీరికి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి పెద్దలతో పరిచయాలయ్యి వృత్తి వ్యాపారాల్లో వీరు ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో ఈ సంవత్సరం వీరు జీవిస్తారు. ఈ సంవత్సరం వీరికి శత్రువులే మిత్రులై సహాయ కార్యక్రమాలు చేసేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారి ఉద్యోగస్తులకు మంచి కాలంగానే ఉన్నది. సుఖ సంతోషాలు కలుగుతాయి మరియు ఈ సంవత్సరం వీరికి యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేసే వారికి ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరి శని సంచారం వలన ఈ సంవత్సరం ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి శని ప్రభావం చేత కంపెనీలు మారే అవకాశం ఉన్నది. స్థానచలనము ఉన్నది, గృహచలనము ఉన్నది. ఎవరైతే రాజకీయాలలో ఉంటారో ఆ నాయకులకి గురుబలం బాగా ఉన్నది. శని బలం ఉన్నందువలన కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, ఈ సంవత్సరం వీరికి ధన వ్యయం తప్పదు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. కోర్టులు విషయాలలో చక్కటి ఫలితాలు ఉంటాయి మరియు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. మరియు ముఖ్యంగా కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండుట చేత లాభంగానే ఉన్నది. వీరికి అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుట్లోనూ అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలము, మంచి లాభాలు పొందగలరు. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారాలు, రిటైల్ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులు చక్కటి వ్యాపారం చేసుకుని లాభదాయకంగా గడపవచ్చును. బంగారము, వెండి వ్యాపారస్తులకు స్వల్పంగా నష్టం తప్పేటట్టుగా లేదు కాబట్టి వారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం విద్యార్థులకి గురుబలం బాగా ఉండటం చేత జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలలో మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్లు, లాలు ఇటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ర్యాంకులు సాధించి సీట్లు పొందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చినట్లయితే కొంతమేర అనుకూలంగానే ఉన్నది. శని ప్రభావం వలన మనశ్శాంతి ఉండదు, అనారోగ్య సమస్యలు తప్పవు కాబట్టి జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు సంతాన ప్రాప్తి ఉన్నది. వివాహం కాని స్త్రీలు ఈ సంవత్సరం వివాహం తప్పక జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి నెలవారీగా ఫలితాలు చూసుకున్నట్టయితే ఏప్రిల్ మాసంలో ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల అన్ని రంగాల వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఔషధాలు సేవించేటటువంటి కాలము ఈ ఏప్రిల్ మాసం. ఇక మే మాసానికి వచ్చినట్లయితే అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి అత్యధిక లాభాలు రాణిస్తారు.
మరియు శుభకార్యాలయందు మంచి లాభము, ప్రయాణ సౌఖ్యాలు వీరికి ఈ నెలలో ఉన్నాయి. యశోవృద్ధి కూడా ఉన్నది. సంతాన సౌఖ్యము, ఆరోగ్యము కూడా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జూన్ మాసంలో చూసుకున్నట్లయితే ధనలాభం ఉన్నది, జీవన సౌఖ్యం ఉన్నది, ఖరీదైన విలువైన వస్తువులు కొంటారు, బంధుమిత్రులతో చక్కటి సత్సంబంధాలు ఏర్పడతాయి, ఆరోగ్య సమస్యలు బాగుంటాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి యొక్క సంతానానికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఇక జూలై నెలకు వచ్చినట్లయితే ఈ నెలలో కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారం ఉంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చులున్నాయి, దూర ప్రయాణాలు చేస్తారు, ఆకస్మికంగా వస్తువులు కొంటారు, భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, శత్రువుల వల్ల సమస్యలు కూడా తప్పవు. ఇక ఆగస్టు నెలలో చూసుకున్నట్టయితే ఈ నెలలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయి, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. రుణాలు చేయకూడదు, అంటే అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుపోవటం మంచిది. ఈ మాసంలో వ్యాపారవేత్తలకు అత్యధికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి. ఇక సెప్టెంబర్ నెలలోకి వస్తే ఆదాయం అనేది కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నది, బద్ధకం పెరిగే అవకాశం ఉంది, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కోపాన్ని తగ్గించుకుని ఉంటే అన్ని పనులు సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. ఇక అక్టోబర్ నెలలోకి వస్తే అన్ని రంగాల వారికి లభిస్తుంది. చేతి వృత్తి వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ధనలాభము, ఆరోగ్య లాభము, మిత్రులతో కలయిక, వాహన సౌఖ్యము ఇటువంటివన్నీ వీరికి ఈ నెలలో పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక నవంబర్ నెలలోకి వచ్చినటువంటి అయితే ప్రథమార్థం బాగుంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది. ద్వితీయార్థంలో అంటే తరువాతి 15 రోజుల మటుకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ప్రయాణాల యందు జాగ్రత్త వహించాలి. దొంగల భయం వల్ల వస్తువును తగు జాగ్రత్తగా ఉంచుకొనటం మంచిది. ఈ నెలలో మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలత వల్ల అన్ని రంగాల వారికి, చేయూత వారికి, వ్యాపారాల యందు రాణించే వారికి అత్యధికమైన లాభాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని ఎదుర్కొని నిలబడే శక్తి వస్తుంది. వాహనాల మీద ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నెలలో ఈ రాశి వారికి ప్రతి విషయం ఒక సమస్యగా మారుతుంది. ఇక 2026 జనవరి నెలలో గ్రహ సంచారం అనేది అనుకూలించేటట్టుగా ఉన్నది. ఆదాయం బాగున్నది, ఆరోగ్య లాభము, శత్రువులపై ఆధిపత్యము, నూతన వస్తువుల కొనుగోలు, వస్త్ర లాభాలు ఉన్నాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సంతాన సౌఖ్యము, పెద్దవారిని కలుసుట, దూర ప్రయాణాలు చేయుట, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫిబ్రవరి నెలకు వచ్చినట్లయితే ఈ మాసంలో అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఆదాయ వృద్ధి చెందుతుంది, అన్నింటిలో విజయం సాధిస్తారు. స్నేహితులతో కొన్ని విషయాల యందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. వివాహాది కార్యక్రమాలకు హాజరవుతారు. చక్కటి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడే అవకాశం ఉన్నది. ఇక మార్చి నెలలో చూసుకున్నట్లయితే 11వ ఇంట్ల గ్రహ సంచారం వలన అన్నింటా బాగుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారం చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య లాభము, గృహ లాభము, పాత బకాయిలు తీరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము ఉన్నది. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు, వారి ద్వారా మీ జీవితంలో ఉన్నత స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు చేయించుకోవలసిన శాంతులు ఏంటంటే, ఈ రాశి వారు వారి సొంత ఊరిలో ఏ ఊరిలో అయితే నివసిస్తున్నారో ఆ ఊరులో దగ్గర ఉన్నటువంటి శివాలయంలో
సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకునుట మంచిది. మరియు నవగ్రహ జపాలు చేయించుకోవటం మంచిది. ముఖ్యంగా వీలైనప్పుడల్లా శ్రీశైల దర్శనం చేయటం అనేది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభాన్ని కలగజేసే అవకాశాలు ఉన్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు.